ఈ ఈ రకం పేరు న్యూ సెల్లార్ గోల్డ్. ఇది 38 నెలల మొక్కలు. 38 నెలలు, 3 సంవత్సరాల మీద 2 నెలల మొక్కలు. ఇది 38 నెలలు. ఆల్రెడీ 2 సార్లు పంట తీసుకున్నా. అప్పుడే దీనికి 18 నెలలకు పంట తీసుకున్నా. మన లాస్ట్ ఇయర్ కూడా పంట తీసుకున్నా. చెట్టుకి 20 కిలోల యావరేజ్గా తీసుకున్నా. నేను 9x9 పెట్టినా. ఎకరాకు 333 మొక్కలు పెట్టినా. ఒక ఎకరాకు 333 మొక్కలు పెట్టా. దీన్ని కంప్లీట్గా ఎటువంటి దీనికి ఇది మొత్తము వానపాముల ఎరువు. ఇది భూమిలో అంత వానపాములు, మనం ఏం వేసింది లేదు. మీరు ఏడ చూసినా అంత వానపాములు ఇవే ఉంటాయి. ఇదంతా గుర్తుపడతారు కదా, ఇదంతా సేంద్రియము. ఇట్లా దీంతో వానపాములతో దాని భూమిలో పుట్టి దానంతలో పెట్టారది. ఇలా నేను వేసేది ఏమైనా జీలుగా వేస్తాను. జీలుగా వేసి ఇలా దుంతాము. ఇప్పుడు ఇది కలుపు పడకుండా ఇది ఇట్లా మల్చింగ్ కవర్ వేసినాం. ఇది వీడి మ్యాట్, మల్చింగ్ కవర్ కాదు, వీడి మ్యాట్. ఈ వీడి మ్యాట్ ఒకసారి వేయడం వల్ల ఆ చెట్ల దగ్గర పదును ఎక్కువయ్యి చెట్లు ఖరాబ్ అవుతున్నాయని గమనించి ఇంకా ఇప్పుడు దీన్ని డ్రిప్పులు ఊడబీకి బయటకు వేయించిన. ఇప్పుడు ఈ డ్రిప్పులు ఈ గతంలో ఏమైందంటే లోపడంగా కవర్ లోపడంగా డ్రిప్ వేయించిన. డ్రిప్ వేయిస్తే లోపల పదును ఎంత అవుతుందో మనకు అర్థం కాలే. అర్థం కాక లోపల ఇది అయిపోయినాక ఈ చెట్టు చచ్చిపోతుంటే ఇట్లాంటివి ఆడవటానికో ఈడో చెట్టు చచ్చిపోయింది, ఈడోటి చచ్చిపోయింది, అల్ల గాడోటి చచ్చిపోయింది. అది ఎందుకు పోతున్నాయి ఇవన్నీ నేను అప్పుడు వచ్చి కవరు ఇప్పి చూస్తే ఇది అర్థమైంది. ఇది అర్థమైనాక ఈ డ్రిప్పులు తీసేసి ఇప్పుడు బయటంగా లేటర్ లేపించిన. ఇప్పుడు ఇది రికవర్ అయితే పోవచ్చు, ఉంటే ఉండొచ్చు. ఈ చెట్టు ఇట్లా చచ్చిపోయింది, ఫంగస్ ఫామ్ అయిపోయి. అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేసినామంటే డ్రిప్పులు అందుకే ఇప్పుడు బయటంగా తీసి ఆ గుండి అల్ల గడ్డి ఏడాది పోస్తుందా పోస్తలేదో తెలియకపోయింది. ఇప్పుడు నేనైనా ఇట్లా వచ్చి వాకింగ్ చేసినట్టు చేసుకుంటూ పోయి రైట్ ఇది పోస్తుంది అని చూసుకుంటూ వెళ్ళిపోతా. ఈజీ అయిపోయింది ఈ మెయింటెనెన్స్. ఈ వీడి మ్యాట్తోని దీనికి హోళ్ళు ఉంటాయి కాబట్టి కిందికి వెళ్ళిపోతుంది. ఇట్లా దీని ఆ నీళ్ళు ఈ దారి ఇదంతా పదునవుతుంది. ఈజీగా ఉంది. ఇప్పుడు ఈ చెట్టు రికవర్ అయింది. చెట్లను మళ్ళీ ఫ్రీగా వదిలిపెట్టి దానంతా గాలికి ఆడేటట్టు ఒక కొత్త ప్లాన్గా తయారు చేసి ఈ విధంగా చేసాం. ఇది ఇప్పుడు 38 నెలల మొక్కలు. ఇప్పుడు ఈ మొక్కలు 30 న్యూ సెల్లార్ గోల్డ్ దింపేది. ఇది 2 సార్లు పంట తీసుకున్నాం. ఇప్పుడు ఈ కాయకు ఇట్లా మంగు ఉంటుంది. ఇది ఏమైనా కాయలు ఉంటే ఏమైనా ఇట్లా ఉంది కదా, ఇది కాయ ఏంటంటే మన వర్షాలలో మేము లాస్ట్ టైం తెంపంగా మిగిలిన కాయలు, తప్పిపోయిన కాయలు అక్కడక్కడ ఉంటే ఈ 1-2 కాయలకు ఆశపడి మందు కొట్టకూడదు కాబట్టి మేమేం మందు కొట్టలేదు. ఏ విధమైన దీన్ని నిద్రావస్థలకు ఎండబెట్టాలి కాబట్టి నీళ్ళు ఇవ్వకుండా వదిలిపెట్టేసాం. అందుకే దీన్ని ఏం చేయలేదు. ఈ కాయను ఏం చేస్తున్నామంటే నేను సంవత్సరం వల్ల 5 సార్లు చెప్తా బత్తాయి కాయలు. జనరల్గా బత్తాయి రైతులు ఏం చేస్తారంటే ఎండబెట్టి కత్తెర సీజన్ తీసుకుంటారు. నేను సంవత్సరం పొడుగున ఎప్పుడు కాయలు అయితే అప్పుడు అమ్ముతూనే ఉంటా కాయలు. ఇప్పుడు నాకు ఇది కత్తెర సీజన్ అని పెట్టుకోను. జనరల్గా ఏం బాగా ఎండబెట్టి ఒకటేసారి ఆపిచ్చి నీళ్ళన్నీ ఇయ్యక నీళ్ళు ఇవ్వడం వల్ల చెట్టు తెగులు వచ్చి చచ్చిపోతున్నాయి. నా పరిశోధన బయటపడ్డది కాబట్టి నేను తక్కువ నీళ్ళు, అసలు నీరు ఇస్తామా ఇయ్యమా అన్నట్టే ఉంటుంది నా నీరు. నాది మొత్తం ఇట్లే ఉంటుంది. మీరు చూడండి, నీళ్ళు ఇస్తూనే ఉన్నాం, ఇయ్యనట్టే ఇస్తాం నీళ్ళు. వాళ్ళు ఇచ్చేది కూడా పెద్దగా ఏదో అర్ధగంట గంట అన్నట్టు ఎప్పుడో సిస్టమ్ ప్రకారం ఇస్తాం. దాని ఎంత అవసరమో అంతే. అందంగా అనిపించవు, ఎందుకంటే దానికి ఏం మెయింటెనెన్స్ ఉండదు. మెయింటెనెన్స్ లేని కాయలు అవి. ఇప్పుడు ఆ కాయలు ఈరోజు దింపుతున్నాం, 10,000 టన్నుల లెక్క అమ్మేసాం ఈరోజు. ఇది జంబేర రకము. ఇంకా ఇదనమాట. ఇది కంప్లీట్. ఇప్పుడు మీరు చూసారు కదా, ఆవుమూత్రం పెంట ఇప్పుడు ట్యాంకర్లతో అట్లా పోస్తాం, పైప్ లైన్తో కడతాము. సంవత్సరానికి 3 సార్లు ఎప్పుడో మాకు తీరుబాటు ఉన్నప్పుడు పోసి వదిలిపెట్టేస్తాం. ఇది మనము 36 సంవత్సరాల చెట్లు. బహుశా మ్యాక్సిమం ఏడ లేవనుకుంటా. దీంట్లోకి వెళ్ళి మళ్ళీ నేను తీసి ఏం చేసిన, ఎండిపోయిన చెట్లకు మళ్ళీ నేను తీసి మీరు చూడరండి మళ్ళీ ఈ చెట్లు ఇళ్ళకెళ్ళి తీసి 2 ఫీట్ల దూరం పెట్టి ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఇళ్ళ కొన్నేళ్ళు బొప్పాయి పండించుకున్నా, కొన్నేళ్ళు జామ పండించిన, కొన్నేళ్ళు మునుగ పండించిన, ఇళ్ళ పండించిన. ఇప్పుడు ఇళ్ళ ఏమొస్తుందంటే ఇళ్ళ మొత్తం కంప్లీట్ వేరే ఇప్పుడు ఔషధ మొక్కలు వస్తున్నాయి. ఇది మొత్తం ఈ ప్లాంట్స్ మొత్తం ఔషధ మొక్కలు పెట్టబోతున్నా ఇంకొక వారం రోజుల. ఉసిరి నా దగ్గర 800 చెట్లు ఉన్నాయి. NS7 ఉంది, ఆనంద్ 2 ఉంది, చెక్కియా ఉంది. సంవత్సరం 3 క్వింటాల 47 కిలోలు రికార్డ్ అయింది చెట్టు. ఇట్లా 6 చెట్లు అయినాయి. నాకు సంవత్సరం పొడుగున మీరు ఎప్పుడైనా రాంటే కాయ ఉంటుంది. నా చెట్లకు ఒక 6 చెట్లు ఉన్నాయి. ఇట్లా దీని వయసు ఇప్పుడు 41 సంవత్సరం. ఇది ఆరబోయడం పెద్ద పని అని, ఇది మళ్ళీ ఇల్లు ఎందుకు కట్టాలని ఈ కంటైనర్ నేను వైజాగ్లో ఇది స్టీమర్లో వాళ్ళు దాంట్లో పోతుంది. ఇవి దాంట్లో పోతే పాతది నేను దాంట్లో కొన్నా. ఇది చాలా హెవీగా ఉంటుంది. దీంట్లో పోసి పెట్టడం వల్ల ఈ కుంకుడుకాయలు ఈ మాయిచ్చరు ఎండబోయకుండా ఈ ఎండబేడికి లోపల తేమ గుంజుకుంటట్టు ప్లాన్ చేసి ఇలా 10 టన్నుల కుంకుడుకాయలు స్టాక్ చేసి పెట్టారు. 8 సంవత్సరాల కింద కందకాయలు కొట్టినాక ఇప్పుడు 47 మోటార్లు నడిచే కాడి నుంచి ఇప్పుడు 2 మోటార్లతోనే తోట మొత్తం మారుతుంది. ఇప్పుడు భూమిలో చూస్తే 10 ఫీట్ల కింద నీళ్ళు అవపడుతున్నాయి. అంటే కందకాల వల్ల అంత లాభం జరిగింది.
అంతకుముందు కందకాలు లేనప్పుడు మొత్తం నేను బోర్లు ఎన్నేసినా ఏయ్యా పోను రాజశేఖర్ ఫ్రీ కరెంట్ కాబట్టి మోటార్ నాదే కంపెనీ ఉంది కాబట్టి వేసుకుంటూ పోయినా, కానీ ఏం ఉపయోగం జరగలేదు. ఇప్పుడు ఈ 9-10 ఏళ్ళ నుంచి కందకాలకు వచ్చాక అందుకే మనము కందకాల ఉపయోగం నీళ్లు మన పొలంలో నీళ్లు సుక్క కూడా బయటకు పోకుండా చూసుకోవాలి. కొబ్బరి చెట్లు పెట్టేసి వదిలిపెట్టేసినాం మొత్తం. అయితే ఇప్పుడు ఇలా టెంపరేచర్ రేపు ఎండాకాలం వస్తే 47 డిగ్రీలు అయిన టెంపరేచరు మా తోటలో వస్తే 39 నుంచి 41 డిగ్రీ ఉంటుంది, 6 డిగ్రీలు తక్కువ ఉంటుంది. కొబ్బరి చెట్లు పెంచాక అంటే బాగా టెంపరేచర్ బాగా తగ్గిపోయింది తోటలో. హై డెన్సిటీ ప్లాంటేషన్ కొబ్బరి చెట్లు పెంచాక టెంపరేచర్ చాలా తగ్గింది. ఇంకా రండి ఏమైందంటే నేను కూడా నేను మామూలుగా కెమికలే అడ్డగోలుగా వాడేది ఒకప్పుడు. వాడినాక ఈ బత్తాయి తోట నేను 91లో నేను ఈ బత్తాయి తోట పెట్టినాక 1800 చెట్లు పెట్టాను నేను, జంబేరా రకం 91లో పెట్టిన తర్వాత పాదులు చేసేది. అప్పుడు పాదులు చేసి ఎరువేసి పూత బాగా రావాలని బాగా ఎండబెట్టాక మళ్ళీ నీళ్ళు బాగా పెట్టేది. ఆ పాదు నిండా నీళ్ళు పెట్టేది, అది గుప్పున పలిగి ఫుల్ పూత వచ్చేది, 50% రాలిపోయేది. ఆ తర్వాత కాయలు ఓ స్టేజ్కి వచ్చినాక బల్బుల్లాగా కాసి ఆ చెట్టు చచ్చిపోయేది. హెవీగా పూత వచ్చి దాని శక్తికి మించి వచ్చి అది వచ్చేది. అట్లా కొన్ని రోజులు చెట్లు ఏటైన్ని పోయేది, ఒక్కొక్క ఏడు గుంపులు పోయేది. ఇది ఇట్లా కాదని చెప్పి అనుకోకుండా ఏమైందంటే, నాకు దేవరకొండ కరెంట్ మోటార్ల షాప్ ఉన్నది. ఉంటే నాకు ఒక రైతు డబ్బులు ఇచ్చేది ఉంటే ఆ దేవరకొండ పోతూ మధ్యాహ్నం పూట మా షాప్లో ఎవరికి వచ్చి ఆడ కూడా భోజనం ఇట్లా పెట్టేది. అప్పుడు కూడా ఇట్లే వచ్చి ఆ రైతు వస్తే తినిపోవాలి, అన్నం తినిపోయినాక ఏడిపోతున్నాం అంటే, ఈ ఆవులు అమ్ముకోరానికి పోతున్న మల్లెపల్లికి పట్టేలా నేను ఆదివారం అంటే సరే అన్నాక ఎందుకు అమ్ముతున్నావు అంటే, నీకు పైసలు కూడా కట్టేది ఏంటంటే, నాకే ఈ రవ్వు కావంటే తెచ్చి ఈ నేరేడు చెట్టు సన్నది అడవి మొక్క, అది అడవి నేరేడు. అది ఆ మొక్కకు తెచ్చి దొడ్డి లేదు, అప్పుడు ఇక్కడ కట్టేసి అసలు అంతకుముందు అది కాయలు కాయకపోయింది. అది కట్టేసినాక 2 ఏళ్ల తర్వాత విపరీతంగా పూత వచ్చి విపరీతంగా కాయలు కాసి అది ఆవు దూడలు పెట్టింది. అట్లా ఓటోటు డెవలప్ చేసుకుంటూ వచ్చినాక ఇది 22 ఏళ్ల కింద దీన్ని కట్టినా. ఈ సంపు కట్టి ఆ దొడ్డి కట్టి ఆ దొడ్ల నుంచి ఆవులు కొన్ని చేసి అల్ల నుంచి కిందంగా కేసింగ్ పైప్ పెట్టి ఫస్ట్ వేరే ఇబ్బందులు పడ్డా. ముందర కవర్లు వేసిన పిచ్చిగడ్డి మొలిచేది, అంతా వయారు బామ మొలిచేది, ఇదంతా ఇబ్బంది అవుతుంది, మెయింటైన్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి మళ్ళీ అప్పుడు పైప్ లైన్ కేసింగ్ పైపులు పెట్టి పైప్ లైన్ వేసి దొడ్ల మొత్తం సిమెంటు చేసి మనం ఇప్పుడు ఇక ముట్టుకునేది లేదు పెండ. ఇప్పుడు నాకు ఇక్కడ వర్కర్లు లేరు, ఒక్క జితగాడు కూడా లేడు ఇప్పుడు నాకు ఈ తోటల. ఇప్పుడు ఇలా ఒక్క జితగాడు కూడా లేడు, ఇలా ఎవరు ఉండరు. జర అయితే అంత సీసీ కెమెరాలో జీతగాడు ఇలా. ఇప్పుడు మాత్రమే కూలోళ్ళు వస్తారు, సాయంత్రం 6 అయిందంటే ఎవరు ఉండరు, ఒక కుక్క ఉంటుంది అంతే. అక్కడి నుంచి ఈ నీళ్లు ఇళ్ళకు వస్తుంది, ఆవుల మూత్రము పెండ, ఆ పెండ తీయము, అక్కడే వాటర్ కొడతాం దానికి. పొద్దున్నే వచ్చి మా వాచ్మెన్ ఆయన వచ్చి వాటర్ కొడతాడు, పాలు పిండుకుంటాము, కొన్ని పాలు పింతాము, అమ్మము మా వర్కర్స్ వాళ్ళు మేమే మా ఇంట్లోకి వాడుకుంటాము. ఆ పాలు అది మూత్రం వచ్చి ఇళ్ళకు పడుతుంది. ఇది 30 ఫీట్ల డెప్త్ ఇళ్ళ. దీంట్లో ఏమి ఇట్లా మెట్లుగా వచ్చాం, మనుషులు పడ్డా ఏదైనా ప్రాబ్లం అవుతుంది. దీంట్లోకి ఏం చేస్తాం, ఆ మూత్రం పెండ ఇళ్ళకి వచ్చి దీని జోలికి ఏం పోం. కొన్నేళ్ళు కప్పు కూడా లేదు, బ్యాక్టీరియా ఇదంతా చనిపోతుందని చెప్పేసి మళ్ళీ ఇది కప్పేసిన తర్వాత ఫస్ట్ ఇది ఉట్టిగానే ఉన్నాక దీన్ని ఏం చేసినంటే పైప్ లైన్ తీసుకొని పోయి ఫస్ట్ డ్రిప్పులలో ఎక్కించిన. డ్రిప్పులలో వడబోసి డ్రిప్పులలో ఎక్కించి చేస్తే మొత్తం డ్రిప్పులు జామ్ అయిపోయినాయి. చాలా ఇబ్బందులు పడిపోయి మళ్ళీ తీయలేక చచ్చిపోయి చాలా ఇబ్బందులు పడ్డాం. ఇక వద్దు ఇట్లా కాదని చెప్పి ట్యాంక్లో పోపించిన, ఆ పెద్ద ట్యాంక్లో పోపించి అలా ఫిల్టర్ చేసి ఎక్కించినాం. అట్లా కూడా ఇబ్బంది అయింది. ఇంక ఇది కాదు ఇది అని చెప్పేసి ఒక 15 ఏళ్ళ కింద 3-4 ఏళ్ళలో అవన్నీ అయిపోయినాక మళ్ళీ పైప్ లైన్ సెంటర్లో డ్రిప్ లైన్ కాకుండా 3 ఇంచుల పైప్ లైన్ కంప్లీట్ మళ్ళీ సెంటర్లో తోట ఎంత ఉందో అంత లైన్ వేసి 6 చెట్ల తర్వాత ఒక గేటు వాల్ పెట్టాం. 6 లైన్లు వరుస తర్వాత గేటు వాల్ పెట్టి స్ప్రింక్లర్ పైపులు పెట్టి దానికి ఏం చేస్తాం, ఆడ గేటు వాల్ మోటార్ ఆన్ చేస్తాం. ఇది తిప్పేది ఫస్ట్ కట్టెలు పెట్టి తిప్పితే అది ఎవరు తిప్పలేరు, ఊగనే మీద అంటారు, లోపల అట్లే ఉంటుంది. ఇట్లా లాభం లేదని సబ్మెర్సిబుల్ మోటార్ వేసి నేను డిజైనర్, నేను మోటార్లో మ్యానుఫ్యాక్చర్ కాబట్టి చాలా చేసి ఇది ఇట్లా కట్టినా లాస్ట్కి అది నిన్న మనం మళ్ళీ అది కూడా వేసినాం. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాము, తిరగొట్టేస్తాం. మనం ఇప్పుడు వేస్ట్ డీకంపోజరు కర్ర పెట్టి తిప్పుతాం కదా, ఆ తిప్పేది కూడా ఎవరు తిప్పే ఓపిక లేదు కాబట్టి మోటార్ రోజు 1 గంట సేపు ఎవరైనా పొద్దున్నే తోట పాలకు వచ్చినప్పుడు మోటార్ ఆన్ చేస్తాం. ఇంకా అదే తిప్పి పోస్తూనే ఉంటుంది అనమాట, తిరగొట్టినాక మోటార్ ఆన్ చేస్తే అల్లకు పోయినాక 2-3 మనుషులు ఉంటే, 3 ఉండాలి. ఒక మనిషి పైపులు తీసుకుపోతుంటే 20 ఫీట్ల ఒక పైపు కదా, అది 20 ఫీట్లకు ఒక చెట్టు ఉంది కదా, 22 ఫీట్లు ఉంది, 20 ఫీట్ల చెట్టు ఒక పైప్ వేస్తాం. అక్కడ దాన్ని నిండా పోసిన తర్వాత ఇంకో పైపు
తొడుక్కుండా స్ప్రింక్లర్ పైపులు 6 పైపుల వరకు తొడుగుతాం, 6 చెట్ల వరకు తొడిగినాక ఆ పైపు తీసి మళ్ళీ అవతల వేసుకుంటా వరుసమ్మడి మళ్ళీ రిటర్న్ వస్తాం కట్టుకుంటా. మళ్ళీ 6 వరుసలు అయిపోయిన తర్వాత ఈ గేట్ వాళ్ళు బంద్ చేసి మళ్ళీ ఆడ గేట్ వాళ్ళు ఓపెన్ చేస్తాం. అట్లా తోట కట్టుకుంటా పోతాం. ఈ మధ్యకాలంలో ఇవన్నీ కందకాలు కొట్టినాక, కొబ్బరి చెట్లు హెవీగా పెట్టినాక చెట్ల సంఖ్య బాగా పెరిగింది. అది పెరగడంతో కట్టడం చాలా ఇబ్బంది అవుతుంది, మనుషులు కూడా దొరకట్లేదు. కరెంటు ఇవన్నీ ప్రాబ్లం ఎందుకని ఇప్పుడు ఏం చేసిన అంటే కొబ్బరి చెట్లకు రోడ్ల మీదనే ఉండి ట్యాంకు ద్వారా తీసుకుపోయి, ఇప్పుడు మన వరి పొలాలు ఉన్నాయి కదా, వరి పొలాలకు కూడా ఏం చేస్తున్నారంటే పైప్ లైన్ ఆడికి వరి పొలం కాడికి పోదు కాబట్టి నేను ఫర్టిలైజర్ వేయను కదా పొలానికి, ట్యాంకర్ తీసుకుపోయి రోడ్డు మీద ట్యాంకర్ పెట్టి స్ప్రింక్లర్ పైప్ తోటికి మడి నింపుతా. పెండ నీళ్ళు ఒక్కొక్క మడి నింపుకుంటూ 4 సార్లు చేసినాక ఒక్కొక్క మడి నింపుకుంటూ వెళ్ళిపోతాం. మొత్తం చెరగొడుతుంది, ఆడ కట్టేసి పెడుతుంది దాన్ని, అదే ఇక పోస్తూనే ఉంటుంది రీసైకిల్. కింద నుంచి పైకి, పై నుంచి కిందికి, కింద నుంచి పైకి. మనుషులు ముట్టుకునే అవసరం లేదు, ₹1 ఖర్చు లేదు. ఇప్పుడు ఏం చేస్తాం, అది తీసి ఇప్పుడు ట్యాంకర్లో పెడతాడు. ట్యాంకర్లో పెట్టి తీరుబాటు ఉన్నప్పుడే ఇయ్యాలనే పెట్టాలని లేదు. మాకు ఎప్పుడు తీరుబాటు ఉంటే కొన్ని రోజులు డీకంపోజ్ అయినప్పుడు పని ఏం లేదు, పోయిపోరని పోపిస్తాం. దానికి ఇన్ని రోజులకే పోయాలనే రూల్ లేదు. అయితే ఆ మిగిలిన కాయలు ఏం చేస్తామంటే కొన్ని రోజులు పోయినాక మచ్చలు వచ్చినవి ఉంటే కొన్ని పశువులకు పెడతాం, ఆవులు బాగా తింటాయి. మళ్ళీ అవి ఇళ్ళకు వస్తాయి. తర్వాత ఇంకా మరీ డ్యామేజ్ అనేవి ఉంటే ఇళ్ళ తెచ్చేస్తాం. మొత్తం ఈ బత్తాయి పండ్లు, జామ పండ్లు వేస్ట్ అంతా ఇల్లేస్తాం. వేసాక ఇప్పుడు ఇది ఈ మధ్యన బయోచార్ అని వస్తుంది కదా, ఎరికే కదా, ఆ బయోచారు నేను 20 ఏళ్ళ నుంచే చేస్తున్నా. అంటే అది అంత టెక్నాలజీ కాదు, కానీ నేను ఇప్పుడు ఈ తోటలో ఎక్కడైతే నేను ఎండిపోయిన మండలు చెట్లుంటే ఇప్పుడు 40 ఏళ్ళు అయింది. ఇప్పుడు అదేది ఉసిరి చెట్లు 36 ఏళ్ళు అయింది. ఇప్పుడు అది నాకు 22 ఫీట్లు అయిపోయినాక పైకి ఎక్కేటోడు ఇవ్వలేడు. ఉసిరి మండలు ఊకనే ఇరుగుతున్నాయి. ఒక చెట్టు 3 క్వింటాల దాకా వస్తుంది. ఆ పైకి ఎక్కి తెంపాలంటే కష్టమని ఈ సంవత్సరం మొత్తం గోపించిన, మిషన్లు పెట్టి కోసేసిన మొత్తం. మళ్ళీ ఈ సంవత్సరం కొంచెం వెనక ముందు వరకు మళ్ళీ కిందనే కాయలు వస్తే కింద తెంపుకుంటాం ఆ ప్లాన్తో. అది మొత్తం బొగ్గు కాల్చి ఇల్లు కలుపుకుంటాం. ఇలా మొత్తం స్టాక్ ఇప్పుడు దానికి ఒక 20-30 ట్రాక్టర్ల కట్టే స్టాక్ పెట్టుకుంటా. నా తోటలో వచ్చిన కట్టె నేను ఒక్కటి కూడా పారేయని ఎడగల తెచ్చిడ పెట్టుకుంటా. దాన్ని కాల్చి ఇళ్ళ బూడిది ఇళ్ళ కలుపుకుంటా. తీరుబాటు ఉన్నప్పుడే ఏది టెన్షన్ పడను. ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు పని లేదు, అరే రారా అని 4 చీపు లేబర్ వచ్చినప్పుడు మంచిగా వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు తెచ్చి ఇలా కలుపుకుంటా. పొలంలో కూడా ఏం చేస్తామంటే 4 రోడ్ల జంక్షన్ కాడ చెత్త ఏదైనా ఉంటే ఆడ గాల పెడితే వర్షం వచ్చినప్పుడు అది కొట్టుకుపోయి మళ్ళీ మనం చెట్లకు పోయేటట్టు ప్లాన్తో తగలబెడతాం. మనము త్రిపల జ్యూస్ అని ఎరికే కదా మీకు, త్రిపల జ్యూస్ 3 ఫలాలు కలిపేది త్రిపల జ్యూస్ అంటారు. ఆ త్రిపల జ్యూస్ తయారు చేసి నేను లాస్ట్ టైము అది తానికాయ చెట్లు, అవి 40 ఏళ్ళు అయింది పెట్టి కూడా. తానికాయ చెట్లు ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ 3 ఉన్నాయి నా దాంట్లో. 3 నా దాంట్లోనే తీసుకొని నేనే, గుజ్జు బాగుంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది, ఆల్కాలిక్ ఎక్కువ ఉంటుంది, బాగా వస్తుంది. తర్వాత అది అతిమోయ, బాలానగర్, ఇది ప్లస్ ఇది ఎన్ఎంకే గోల్డ్, ఇది వరస్ట్ ఎన్ఎంకే గోల్డ్ దండుగా. మొత్తం పురుగులు పడుతున్నాయి, పిండి నల్లి విపరీతంగా వస్తుంది. అయితే ఇప్పుడు అది ఎందుకంటే ఆ చెట్లు 50 చెట్లు లోతైనాయి, ఆ సీతపల చెట్లు. ఈసారి కాయలు తెంపడం ఇబ్బంది అని ఈ జామ చెట్లను, ఉసిరి చెట్లను, ఈ సీతపల చెట్లు మొత్తం మిషన్లు పెట్టి కోపేసి ఆడ కట్టలు జమ చేసినాం. ఇదనమాట. ఇప్పుడు మన కట్ట ఇంకా నీళ్ళు వేయలేదు ఇంట్లకు, దాంట్లో అంతా నేచురల్గా అదే వస్తుంది. ఇంకా ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చి నా ఓన్ డెవలప్మెంట్. అది తైవాన్ జామ కాదు, అలహాబాద్ సఫేద కాదు, ఏది కాదు, అదొక వెరైటీ. నేను తీసుకొచ్చి ఛత్తీస్గఢ్లో నేను కొంచెం భూమి కొనుక్కున్నప్పుడు ఆడ ఓ రైతు దగ్గర తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసాను జామకాయలు. అది డెవలప్ చేసి ఇప్పుడు 6 ఏళ్ళు వెళ్ళి 7 ఫస్ట్ జామ చెట్లు పెట్టాను. జామ చెట్లు పెట్టినాక కొబ్బరి చెట్లు పెట్టాను. కొబ్బరి చెట్లు పెట్టి 3 ఏళ్ళు, ఇప్పుడు కరెక్ట్ 3 ఏళ్ళు అయింది. కొబ్బరి ఆల్రెడీ హార్వెస్ట్ అయింది, 3 ఏళ్ళకే హార్వెస్ట్ అయింది. కాయలు తీసుకొచ్చి పెట్టా, మొక్కలు 700 పెట్టా, 140 రూపాయలకు కొబ్బరికాయ తెచ్చి పెట్టా. తర్వాత శ్రీగంధం పెట్టా. శ్రీగంధానికి హోస్ట్ ప్లాంట్ అది పెట్టాలి ఇది పెట్టాలంటే ఇవన్నీ ఏం పెట్టకుండా నేను కొబ్బరి అవి పెట్టుకుంటే ఇది కరెక్ట్ 2 ఏళ్ళు వెళ్ళి 3వ ఏడు పడ్డది. తలలు కట్ చేసిన చూద్దామని. అంటే కొంతమంది మండలు తీయొద్దని ఒక ఆయన చెప్తుండు, తలలు ముట్టుకోవద్దని ఒక ఆయన అంటుండు. ఒక్కొక్కరు ఒక రకం చేస్తే నేను డిఫరెంట్గా నేను ఇట్లా మండలు తీస్తే ఇంత లాభైంది చెట్టు. పోతే ఆ బొర్రె పెట్టి లోపల ఆయిల్ మన విజయవాడ దగ్గర ఖమ్మం దగ్గర ఒక రైతు 6 ఎకరాల తోట, 30 ఏళ్ళ తోట మన కట్ చేస్తే లోపల ఏంది లేదు, కాయ చెట్టు మొత్తం ఉంది, లోపల శాగ మొత్తం చీమలు తినిపోయినాయి. అంటే అలా కూడా టెక్నికల్ ప్రాబ్లం ఉంది. నా దాంట్లో కూడా ఒకదానికి బొక్క పెట్టింది చీమ, నేను చూసిన. ఇంకోది ఈ బొక్క అదే అంటే గమనించిన నేను, ఆయన చెప్పబట్టి నేను గమనించి ఈడ బొక్క పెట్టింది. ఈడ బొక్క పెట్టి చీమ పోయింది లోపలికి. ఎమ్మటే కొంచెం అంత కొంకుడు పౌడర్ తెచ్చి అలాగ వచ్చినా ఖతం అయిపోయింది, దాని పని అయిపోయింది. అట్లా అంటే మనకు తెలియకుండానే మనకి ఇట్లా ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. అసలు దేనికి మనసులు లేరనా,
ఎప్పుడైనా తీరుబాటు ఉన్నప్పుడు ఒకటేసారి 4-10 డ్రమ్ములు నానబోస్తాం. నానబోసి ఇక కూలీలు దొరికిరు అనుకో ఆడోళ్ళు ఇట్లా ఇక వేసి పెట్రోల్ పంపులు పెట్టి ఇక అది ఆ స్ప్రేయర్ పెట్టి ఇక అంతా కలగొట్టి వదిలిపెడతాం తీరుబాటు ఉన్నప్పుడు. అందుకే ఓసారి ముడత కూడా వచ్చి పోతాయి. ఒకసారి నీట్గా ఏం మెయింటైన్ చేయం. ఇక ఏది ఎక్కువ ఖర్చు పెట్టాము వచ్చింది లెక్క అంతే. ఇంకంతే. ఇగో ఇది ఈ కొబ్బరికాయలు మొత్తం తెంపినాము ఆల్రెడీ. నిన్న మన తెంపినాము, అమ్మినాము. 50 రూపాయల కాయ లెక్క 40 రూపాయల కాయ లెక్క పోయింది. ఇక్కడనే వచ్చిన వాళ్ళు తెంపకపోయారు. ఇక్కడనే మనం అమ్ముతున్నాము. ఇప్పుడు నేను ఆ స్టోర్ రూమ్, నా స్టోర్ ఉంది కదా, నెక్స్ట్ నేను ఈ కొబ్బరికాయలు కూడా అమ్మాలి, అక్కడనే అమ్ముకోవాలని ప్లాన్. ఏవైనా నా పంట వెళ్ళేది నేనే రోడ్డు మీద పెట్టి అమ్ముకోవాలి, అది డిసైడ్ అనమాట. అట్లా ఇది ఏంది లేదు. ఛత్తీస్గఢ్లో ఒక నర్సరీ అతను 700 రూపాయలు ఒక మొక్క చెప్పిండు. నాకు 2-3 వేలు కావాలంటే ఇక నువ్వు కొనలేవు కానీ కాయలు ఇస్తా 140 రూపాయలు ఒక కాయని ఓ లారీ నిండా పోసి 3000 చెట్లు కాయలు పోసి పంపితే తీసుకొచ్చి పెడితే 3000లో 3000 చెట్లు బతికినాయి. ఒక్క కాయ కూడా చచ్చిపోలే. ఒక్కటి వేరు పురుగు కొట్టలే, ఒకటి బొక్క పెట్టలే, ఏం పెట్టలే, అన్ని బ్రహ్మాండంగా వచ్చినాయి.